ఏ విధంగా అయితే ఎన్నికల కోసం, ఓట్ల కోసం, సీట్ల కోసం అబద్ధాలు చెప్తారో ఈరోజు రామలింగేశ్వర నగర ప్రాంతం కానివ్వండి, కృష్ణలంక కరకట్ట ప్రాంతం కానివ్వండి, రాణి గారి తోట కరకట్ట ప్రాంతం కానివ్వండి, ఒక అబద్ధపు ప్రచారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒక అబద్ధపు ప్రచారం. మళ్ళీ పార్టీ అధికారంలోకి వస్తే కాలువగట్టులో నీళ్లు తీసేస్తారని చెప్పని ఒక అబద్ధ ప్రచారం చేస్తారు. మేము ఒకటే చెప్పుతున్నాం ఈ ప్రాంత ప్రజానీకానికి, మరీ ముఖ్యంగా కాలువగట్ల ప్రాంతంలో నివసిస్తున్న ప్రజానీకానికి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున నేను కానివ్వండి, మా డిప్యూటీ మేయర్లు కానివ్వండి, మా కార్పొరేటర్స్ కానివ్వండి, ఈరోజు ఒక్క ఇల్లు కూడా తొలగించరు, ఒక్క ఇల్లు కూడా తీరు. ఇల్లు కాదు కదా, ఒక్క ఇటుక ముక్క కూడా ఎవరు కూడా పట్టుకోరు అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఉండగా ఎవరు కూడా పని చేయలేరు అని చెప్పింది ఈరోజు ప్రజానికి అందరు గారే చెప్తున్నాం. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు, పార్లమెంట్ సభ్యుడిగా గద్దె రామ్మోహన్ ఉన్నప్పుడు, 2004 ముందు ఒక్కసారి మీరు కనుక్కోండి, మీరు ఎంక్వైరీ చేయండి. కాలువగట్ల ప్రాంతంలో ఇల్లు తొలగించాలని చెప్పని ఆ రోజు గద్దె రామ్మోహన్ అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి లేఖ ఇచ్చారా లేదా అని చెప్పని ఈరోజు మీరు అందరు గారు కనుక్కోవాలి. ఆ రోజు లేఖలు ఇచ్చారు, నోటీసులు ఇచ్చారు. కనుక్కోండి. పార్లమెంట్ సభ్యుడిగా రామ్మోహన్ ఉన్నప్పుడు ఇల్లు పీకేయాలని చెప్పని చంద్రబాబు నాయుడికి లేఖ ఇస్తాం, ఆ లేఖ ఆధారంగా వీళ్ళందరికీ నోటీసులు ఇస్తాం. ఆ రోజు జరిగింది ప్రజానికం అందరు గారు గుర్తుంచుకోవాలి. ఎవరు మనల్ని మోసం చేస్తున్నారు, ఎవరు అబద్ధాలు చెప్పుతున్నారు. గత 5 సంవత్సరాల గారు తెలుగుదేశం పార్టీ హయాంలో కాలువగట్ల ప్రాంతాలన్నీ గారు తొలగించి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు, గద్దె రామ్మోహన్, ఆ రోజు ఉన్న బోండావమ్మ, ప్రతి ఒక్కరి గారు విజయనగరం మొత్తం గారు ఒక టూర్, ఒక రౌండ్ వేసి ఆ రోజు బస్సులో కాలువగట్లన్నీ గారు తొలగించి బ్యూటిఫికేషన్ చేయాలి, సింగపూర్ సంస్థకి ఇవ్వాలని చెప్పి ఆ రోజు ఒక ఒప్పందం చేసుకున్నారు. అవునా కాదా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు సమాధానం చెప్పాలి. ఈరోజు మీరు ఏది రాస్తే అది నిజం అని చెప్పని, మీరు ఏది మాట్లాడితే అది నిజం అని చెప్పని, మీ సోషల్ మీడియాలో ఏది వస్తే అది నిజం అని చెప్పిన ఒక భ్రమలో ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు. ఈరోజు రామ్మోహన్ గారు మాట్లాడుతూ 70 సంవత్సరాల వ్యక్తి ఈరోజు దిగజారిపోయి, హుందాతనం కోల్పోయి, ఈరోజు 35 సంవత్సరాలు పోటీ చేస్తున్న మమ్మల్ని చూసి, నన్ను చూసి భయపడుతున్నారు. అబద్ధపు ప్రచారాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, కుటుంబాలను విమర్శించే విధంగా, ఏదైతే మంచి అని చెప్పిన ఒక ముసుగులో ఇన్ని సంవత్సరాలు ఉన్న రామ్మోహన్ గారు ఇప్పుడు ఆ ముసుగు తీసేసి ఆయన ఒరిజినాలిటీగా బూతులు, విమర్శలు, శవ రాజకీయాలు, చనిపోయిన వాళ్ళ మీద రాజకీయాలు, అబద్ధపు ప్రచారాలు, అవాస్తవాలు ఈరోజు రామ్మోహన్ గారు ప్రచారం చేస్తున్నారు. జనం ఎందుకు నమ్ముతారు రామ్మోహన్ గారు అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరి గారు క్వశ్చన్ చేస్తున్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో మా హయాంలో జరిగిన అభివృద్ధి ప్రతిదీ గారు కళ్ళ ముందు కనిపిస్తాను. రిటైనింగ్ వాళ్ళ దగ్గర నుంచి, రోడ్ల దగ్గర నుంచి, వాటర్ పైప్ లైన్ దగ్గర నుంచి ప్రతిదీ గారు కళ్ళ ముందు కనిపిస్తాను. మీ అబద్ధాలు ఎందుకు నమ్ముతారని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళని ప్రశ్నిస్తాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక రాజకీయ జీవితం ఇబ్బందికరంగా మార్చిన వ్యక్తి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు. ఈరోజు జనసేన పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ఉన్న అభిమానులు కానివ్వండి, గతంలో చిరంజీవి గారికి చంద్రబాబు నాయుడు మోసం చేశారు. మళ్ళీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మోసం చేసి ఈరోజు అనేక ఇబ్బందులు పెడుతున్నారు. ఆ కూటమిని నమ్మకూడదు. చంద్రబాబు నాయుడు మోసాలు అరికట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలని చెప్పి ఈరోజు జనసేన పార్టీ నాయకులు గారు నిర్ణయించుకున్నారని చెప్పి సందర్భంగా చెప్తారు. రాబోయే రోజుల్లో
జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో తూర్పు నియోజక ప్రజానికి ఒక అందరొక ఆశీర్వాదంతో ఎంపీ అభ్యర్థిగా పెద్దలు గౌరవనీయులు కేసినేని నాని గారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ బిడ్డగా నేను అవినాష్ అని నేను మీ ముందుకు వచ్చి మీ ఆశీర్వాదం కోరుతున్నాం. తప్పకుండా దీవించండి, ఆశీర్వదించండి. రాబోయే రోజుల్లో ఏ విధంగా అయితే మీకు అందుబాటులో ఉంటూ మీ కుటుంబ సభ్యులుగా మీకు ఏ కష్టం వచ్చినా మీకు ఏ ఇబ్బంది వచ్చినా తోడుగా ఉంటూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసే విధంగా మీ ప్రోత్సాహంతో ముందుకెళ్ళాను. ఆ విధంగా నేను కానివ్వండి, మా ఎంపీ గారు నాని గారు కానివ్వండి, మా డిప్యూటీ మేయర్లు కానివ్వండి, కార్పొరేటర్లు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు పని చేసుకుంటూ ముందుకు వెళ్తామని సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటాను.